సార్, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మే 26, 2014 మోడీ 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఒక పుష్కర కాలం. ఈ పుష్కర కాలం పాలనలో మోదీ ప్రస్థానం కనుక మనం చూసుకుంటే, విజయాల గురించి మాట్లాడుకుంటే మీరేం చెప్తారు? ఎస్ అండి. మే 26, 2014న 25 సంవత్సరాల ఈ కొయిలేషన్ ఎరా, అంటే మనం కేంద్రంలో మనం చూస్తూ ఉంటాం, వివిధ పార్టీలు కలిపి ఒక అలయన్స్గా, ఒక కూటమిగా పడి ఒక 25 సంవత్సరాల పాటు రాజకీయ అస్థిరతని రాజకీయ సుస్థిరత వైపు మరలిస్తూ బీజేపీకి పూర్తి అధికారం 303 సీట్లు సంపాదించి ఆయన మే 26, 2014న 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం. 2014 మే 26 నుండి మే 26, 2026 వరకు, అంటే గత 12 సంవత్సరాలు పుష్కర కాలంగా నిర్విఘ్నంగా, అంటే ఇన్సెసెంట్లీ ఈ హ్యాస్ బీన్ రూలింగ్ ది ఇండియా, అంటే తిరుగు లేకుండా పరిపాలిస్తున్నారు. 3వసారి వరుసగా ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది. అది నెహ్రూ తర్వాత రికార్డ్ అనమాట. 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఒక పరిణామం, విజయాల కోసం మాట్లాడుకుంటే మాత్రం ఒక పరిణామ క్రమం, మొత్తం 79-80 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో ఈయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని మోడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు పుష్కర కాలం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండి. పుష్కర కాలం అంటే చాలా చాలా పెద్దది. 80 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో పుష్కర కాలం పాటు ఆయన ఉన్నాడంటే దాన్ని బట్టి ఆయన విశిష్టత తెలిసిపోతుంది. గత 12 సంవత్సరాల పాలనలో భారతదేశం ఎన్నో మార్పులకి లోనైంది. ముఖ్యంగా ఇప్పుడు పాజిటివ్ విజయాల కోసం మీరు అడిగారు కాబట్టి విజయాలు చూస్తే మొట్టమొదటి ఏంటంటే రాజకీయ సుస్థిరతను ప్రసాదించడం. అంటే మనం చూస్తాం 1989లో మొట్టమొదటిగా కొయిలేషన్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అయింది భారతదేశంలో. ఇది రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్ ఆధ్వర్యంలో. తర్వాత ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒక ప్రధాని మారడం, ఎప్పటికప్పుడు రాజకీయ అస్థిరత, అసలు ఏంటి తరువాన్ని భారతదేశం ఏం చేయాలి, ప్రజాస్వామ్యం విఫలమైందా అనే టైప్లో వచ్చేసింది అనమాట. ఇలా 1/4 సెంచరీ 25 సంవత్సరాల అస్థిరత కలిగిన ఈ కొయిలేషన్ ఎరాని తర్వాత ఆయన సుస్థిరత వైపు మలిచి అద్భుతమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నాడు అనమాట. అది పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు. 2014 నుంచి 2026, అఫ్ కోర్స్ 2024 ఎన్నికల్లో మళ్ళీ కొయిలేషన్ వచ్చిన రాజకీయ సుస్థిరతకు లోటు లేకుండా అద్భుత చాతుర్యంతో ఆయన పరిపాలిస్తున్నాడు. అది మొట్టమొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో విజయం ఏంటంటే రాజకీయ సుస్థిరత తర్వాత నా దృష్టిలో చెప్పాలంటే ఎకనామిక్ డెవలప్మెంట్. కరోనా అని ఇంటర్నేషనల్లీ ఎన్నో కోయటెక్ సిచ్యువేషన్ వచ్చినా, ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చినా, 5 సంవత్సరాలుగా అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తున్న భారత ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒక సుస్థిరతంగా ఆ మూమెంటం అనేది పడకుండా నడుస్తుంది. మధ్యలో కరోనా వచ్చిన ఆ ఇయర్ -20% అనమాట. ఇండియా హిస్టరీలో రికార్డెడ్ మైనస్ గ్రోత్ రేట్ అనమాట. అయినప్పటికీ దాన్ని వెంటనే తెములుకొని ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా రికార్డు నమోదు చేయడం అనేది ఈయన పరిపాలనలో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుటి వరకే సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ చైనా తర్వాత ఉండేవాళ్ళు. కానీ మోడీ ఎరాలో ఇది ఫస్ట్. భారతదేశం ఈయన పదవి స్వీకరించిన 2014లో ఎక్కడో 7వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4వ స్థానానికి దగ్గరికి వచ్చింది. రీసెంట్గా కొన్ని మాడిఫికేషన్స్ పక్కన పెడదాం. అంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్రిబుల్-Pలో అయితే ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. త్రిబుల్-Pలో అంటే కొనుగోలు శక్తి సామర్థ్య ఆధారంగా. ఈ విధంగా నాట్ ఓన్లీ ఈ పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ సుస్థిరత అనేది మోడీ విజయం అనేది. రెండోది ఏంటంటే ఆర్థిక సుస్థిరత, సస్టైనబుల్గా అది డెవలప్మెంట్ అనేది సెకండ్ హైయెస్ట్గా అని చెప్పుకోవచ్చు. తర్వాత నేషనల్లో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, మన భారతదేశం ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఆ భద్రత అనేది అత్యధిక ప్రాధాన్యత మోడీ ఎరాలో జరిగింది. ఇందిరా తర్వాత ఎక్స్టర్నల్గా ఎవ్వరూ కూడా భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడలేరనమాట. ఆ విధంగా మనం 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 పుల్వామా, తర్వాత బాలాకోట్ స్ట్రైకు, తర్వాత ఆపరేషన్ సింధూరు, తర్వాత చైనాకి ఎగ్నెస్ట్గా ఈ గాల్వాన్ వ్యాలీ, ఈ లడఖ్లో డిస్టర్బెన్స్ వచ్చేసినప్పుడు, తర్వాత సిక్కిం దగ్గర అక్కడ డిస్టర్బెన్స్ వచ్చేసినప్పుడు చైనాకి అడ్డు నిలబడడం అనేది తిరుగులేక ఒక హార్డ్ పర్స్యూట్, ఒక ఇందిరాలాగా హార్డ్ పర్స్యూట్. మన నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వరని ఇటు చైనాకి పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన గొప్ప ప్రధానిగా ఈయన చరిత్రలో నిలబడిపోతాడనమాట. ఈ విషయంలో తిరుగులేదు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. తర్వాత ఇండియా
యొక్క రక్షణ, తర్వాత 4వ చెప్పాలంటే ఇండియా యొక్క రక్షణ అనమాట. ఈ రక్షణ రంగం డిఫెన్స్ని ప్రపంచంలో ఒక గొప్ప పవర్ఫుల్గా తయారు చేసేసారనమాట. ఒక మిసైల్ పవర్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, బ్రహ్మోస్ అనేది, అగ్ని అనేది, ఈ సూర్య డెవలప్మెంట్ అనేది, తర్వాత న్యూక్లియర్ ట్రైడ్ డెవలప్ చేయడం, న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ప్రవేశపెట్టి అరిహంత క్లాస్ అనేది రావడం, తర్వాత స్పేస్ ప్రోగ్రామ్ అసాట్ని ప్రయోగించడం, లేజర్ గైడెడ్ మిసైల్స్ అనేది, తర్వాత ఈ విధంగా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇండిజినియస్ డెవలప్మెంట్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అనమాట. ఈ విధంగా ఇక్కడ సిప్రీ రిపోర్ట్ ఇవన్నీ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ చూసినా ఇండియా అనేది వన్ ఆఫ్ ది గ్లోబల్ మిలిటరీ పవర్గా ఈయన కాలంలో బాగా ఉద్భవించిందని చెప్పవచ్చు అనమాట. ఇది 4వ అతిపెద్ద డెవలప్మెంట్గా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత ఏంటంటే ఇంకా మిగిలి చెప్పాలంటే ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఇండియన్ ఫారిన్ పాలసీ అంతకుముందు 80 సంవత్సరాలుగా ఉన్న ఫారిన్ పాలసీని ముందుకు తీసుకెళ్తూనే మల్టీ అలైన్మెంట్ అంటే నెహ్రూ ఇచ్చిన నాన్ అలైన్మెంట్ని మల్టీ అలైన్మెంట్గా ఈయన మార్చిన విధానం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతటి ఛాలెంజెస్ ఉన్నాయంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది భారతదేశ ఫారిన్ పాలసీకి అతిపెద్ద టెస్ట్. అంటే పివి నరసింహరావు టైం 1991, తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూకి ఎంతైతే విషమ పరీక్షలు వాళ్ళు ఎదుర్కొన్నారో 1947, 50లో నెహ్రూ, 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్చిన తర్వాత పివి నరసింహరావు ఎవరు ఎంతైతే డిఫికల్టీస్ ఫేస్ చేశారు కష్టాలని, అంతటి కష్టాన్ని మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఫేస్ చేశారన్నమాట. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద యుద్ధం నడుస్తుంది. అలాంటి సమస్యని చాలా చాకచక్యంగా ఎక్కడ రష్యాతో సంబంధాలు పోకుండానే రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటూనే ట్రంప్ బెదిరింపులు లొంగకుండా ప్రపంచంలో అన్ని దేశాలతో సమానమైన సంబంధాలను మెయింటైన్ చేయడం అనేది ఈయన ఫారిన్ పాలసీ యొక్క ఒక విశిష్టమైన లక్షణంగా, ఒక అతిపెద్ద గొప్ప విషయంగా అయితే నేను చెప్పగలుగుతాను. ఆ విధంగా డిఫెన్స్ ఎక్స్పర్ట్గా ఇది ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్గా ఇది ఒక అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారన్నమాట. ఇది ఒకటి. తర్వాత ఈ నేషనల్లో చూస్తే ఏంటంటే నేషనల్ ఆయన పార్టీని కేవలం సింగిల్ డిజిట్లో బీజేపీ పాలనని మొత్తం 21 స్టేట్లకి ఆయన విస్తరించడం జరిగింది. అంటే బీజేపీని ఒక అద్భుతంగా విస్తరించాడు ఆ పార్టీ. చూసుకుంటూనే నేషనల్లో రాజకీయ స్టెబిలిటీ అంటారు, అంటే దేశంలో రాజకీయ సుస్థిరతని ఇవ్వడం అనమాట. తర్వాత గొప్ప విజయం ఏంటంటే కరోనాని ఆయన అద్భుతంగా మేనేజ్ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అంటే యుఎస్ తట్టుకుంది, అక్కడ చైనా తట్టుకుంది, జపాన్ లాంటి దేశాలు తట్టుకున్నాయి అంటే అవి హైలీ డెవలప్డ్ స్టేట్స్. కానీ ఇక్కడ అండర్ డెవలప్డ్ ఆల్మోస్ట్ కొన్ని విషయాలు అండర్ డెవలప్డ్ ఫీచర్స్ మన ఇండియన్ ఎకానమీలో కనిపిస్తూ ఉంటాయి. అండర్ డెవలపింగ్ స్టేట్ అయిన ఇండియాలో ఒక్కళ్ళు కూడా ఆకలితో మాడిపోలేని విధంగా ఈయన యొక్క కళ్యాణ్ అని ఒక పథకం తీసుకొచ్చి 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చి దాన్ని మేనేజ్ చేసిన విధానం, వ్యాక్సిన్ తెచ్చిన విధానం అసలు సామాన్యమైన విషయం కాదనమాట. ఒక అద్భుత విజయంగా మనం చూడాలి ఎన్ని ఫిట్ ఫాల్స్ అక్కడ ఉన్నప్పటికీ. ఇవి చాలా పెద్ద విషయాల తర్వాత ఆర్టికల్ 370 తీసి జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంలో మొత్తం విలీనం ఎప్పుడు ఇండిపెండెన్స్ దగ్గర ఒకటి అపరిపూర్ణంగా ఉన్నదని పరిపూర్ణత చేశారని చెప్పవచ్చు. తర్వాత ఇదే విషయంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రీగా ఇండియా అవతరించింది. ఒక సిమెంట్ ప్రొడక్షన్ ఏంటి, తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ, రెన్యూవబుల్ ఎనర్జీస్, రోడ్స్, రైల్వేస్, తర్వాత ప్రతి విషయంలో ఎయిర్పోర్ట్స్ అన్నిటిలో చైనా టు నెక్స్ట్ ఇండియా అనమాట 2వ స్థానంలో ఉంటుంది అమెరికా అన్నిటిని దాటి. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది మోడీ కాలంలో చాలా పెద్ద స్థాయిలో వెళ్ళిందని చెప్పవచ్చు. తర్వాత డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఇప్పుడు ఈ ఫోన్పే ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో వరల్డ్ నెంబర్ 1 డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది ఇండియాలో. ఇది చాలా పెద్ద విషయం. దాన్ని ఏమంటారంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మోడీ కాలంలో చెప్పదగిన అద్భుతమైన విషయం అనమాట. ఈరోజు ఐటీఐ కాకుండా, సర్వీసెస్ సెక్టర్ కాకుండా ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ అని ఇలా అన్ని విషయాలకి మనం వచ్చేసాం. స్పేసు, ఈ టెక్నాలజీ, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఇవాళ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. దీనికి కావాల్సిన ట్రాన్స్ఫార్మేషన్ ఈ రోజు ఇండియాలో జరిగింది. ఇది ఒక అద్భుతంగా మనం చెప్పొచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కూడా అద్భుతమైన స్థానం ఎక్స్పోర్ట్స్లో. తర్వాత ఎఫ్టీఏలు, తర్వాత ఇంటర్నేషనల్ మన స్టేచర్ని అంటే అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు వెళ్ళిన విశ్వ గురు స్థానానికి. ఇది June 2 ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటింపజేయడం అనేది యుఎన్లో మన సభ్యత్వం. ఒక గ్లోబల్ లీడర్గా ఇండియా ఎదగడం, ఒక గ్లోబల్ లీడర్గా మోడీ ఎదగడం, G20 కండక్షన్ అనేది, తర్వాత విశ్వ గురువుగా భారతదేశం అనేది ఒక అద్భుతమైన
గొప్ప విజయాలుగా మోడీ యొక్క పరిపాలన 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలంలో ఒక గొప్ప విజయాలుగా చూడవచ్చు. తర్వాత స్వతంత్ర భారతదేశం 1947 ఆగస్టు 15న ట్రిస్ట్ విత్ డెస్టినీ అను నెహ్రూ యొక్క స్పీచ్తో మొదలైన భారతదేశం ఆ పునాదుల మీద ఈ పునాదిని గట్టిపరిచాడు. గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చండి. తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి 33% ఆమోదించడం అనేది సమ్మిళిత అభివృద్ధిలో ఇంకొక భాగంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంత క్రిటిసిజం ఉన్నా అంటే ఈయన నాన్ సెక్యులర్గా అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నారు, తర్వాత రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని ఎన్ని అపవాదులున్నా భారత ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగానే ముందుకెళ్తుంది. అటు అమెరికా కొన్ని వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎంతో సుస్థిరతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకనే మోడీ 12 సంవత్సరాల కాలంలో అక్కడ 3 అధ్యక్షులు అమెరికాలో మారారు. ఎంతో ఒక నియంతలు అంటే జీ జిన్పింగ్, పుతిన్ని మినహాయించేస్తే ఇప్పుడు జపాన్ అని, ఫ్రాన్స్ అని, బ్రిటన్లో ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు మారడం వచ్చిందనమాట దేశ నాయకులు. అంటే భారతదేశం ఎంత రాజకీయ సుస్థిరత, తద్వారా ఆర్థిక సుస్థిరతో ప్రజాస్వామ్య పరిపుష్టి అనమాట. అంటే భారతదేశం వికసిత్ భారత్ అంటే మోడీ కాలంలో చెప్పుకోదగ్గ అతిపెద్ద పరిణామాలుగా పెద్ద విజయంగా అయితే నేను మనస్ఫూర్తిగా చెప్పగలిగింది ఒకటే ఏంటంటే ఇండియనైజేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్ అన్నమాట. భారత కల్చర్ అనేది ఫారినర్స్ పరిపాలించడం వల్ల వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. దాంట్లో నుంచి హిందూ పరిభాషకాలు ఉపయోగించడం, హిందూ భాషను ఉపయోగించడం, విశ్వగురు అనే పదాలు ఉపయోగించడం, భారత యోగా ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియాని చేయడం, భారత ప్రపంచానికి ఒక గురువుగా రావడం, భారతదేశాన్ని వికసిత్ భారత్ అనే లక్ష్యాలు పెట్టడం, అమృతకాల లక్ష్యాలని ఒక లక్ష్యంగా పెట్టడం, ముందుకు తీసుకెళ్ళడం, 2047 ఒక విజన్ ఇవ్వడంలో ఒక నేషనలైజేషన్ అనమాట. ఇండియనైజేషన్ అనేది భారతదేశంలో మనం చూడవచ్చు. ఇక ఐలాండ్ల పేర్లు బ్రిటిష్ వాళ్ళ పేర్ల నుంచి ఇండియన్ పేర్లు మార్చడం ఇదంటే అంటే ఇండియా ఈజ్ ఫర్ ఇండియా, ఇది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కాదనేది ఒక నేషనలైజేషన్ ప్రాసెస్ అనేది భారతదేశంలో మోడీ కాలంలో జరిగింది. ఇది ఇండిపెండెన్స్ తర్వాత అతిపెద్ద విజయంగా మోడీ విజయంగా మనం అయితే చూడవచ్చండి.